హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత వారం ఒక గుడ్ సెల్ ఆఫ్ తర్వాత నిఫ్టీ ఈ వారం కూడా వీక్ గా ట్రేడ్ అయిందని చెప్పాలి. ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూసాం. సో మల్టీ వీక్ లో ఏదైతే మనం అనుకున్నామో 3 weeks బ్యాక్ 23,262 అనేది ఐ థింక్ మే సెకండ్ వీక్ లో వచ్చిన లెవెల్. అది ఆ లెవెల్ ని కూడా బ్రీచ్ చేస్తూ 23,151 ఒక లోవర్ లో ఫార్మేషన్ అనేది జరిగింది. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ లో కొద్దిగా బయింగ్ రావడం తోటి లో లెవెల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 200 పాయింట్స్ రికవరీ వచ్చి 23,370 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఒక ఓపెన్ హై ఆల్మోస్ట్ సేమ్ ఈ వారంలో, బికాస్ 23,654 అండ్ అది ఓపెన్ అండ్ 23,733 అనేది హై. సో ఈవెన్చువలీ ఓపెన్ హై ఉన్నప్పుడు బేసికలీ ఐ థింక్ ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఈ వారం కూడా గత వారం లాగా ఒక రెడ్ క్యాండిల్ అనేది రావటం చూసాం. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది వెరీ ఈజీ టు ప్రెడిక్ట్ ఇక్కడ, ఎందుకంటే టోటల్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 23,100 కట్ అవుతేనే ప్రాబ్లీ బేర్ అటాక్ అనేది కొనసాగుతుంది వచ్చే వారంలో. లేదంటే వచ్చే వారం కూడా ప్రిటీ మచ్ కన్సాలిడేషన్ మార్కెట్ ఉంటుంది. మేబీ ఆ 500-600 పాయింట్స్ వోలటాలిటీ ఏదైతే ఉందో ఈ వారం అదే వోలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం లెవెల్స్ ఏవైతే 23,150 అండ్ 23,750 ఉందో ఈ 600 పాయింట్స్ లెవెల్ వచ్చే వారం కూడా అదే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ ప్రైస్ వైజ్ కరెక్షన్ కన్నా టైం వైజ్ కరెక్షన్ అనేది ఈ స్టేజ్ లో చూపించే ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చే వీక్ 23,100 కింద ఈ రోజు అయితే క్లోజ్ అవుతుందో మేబీ అక్కడ నుంచి 300-400 పాయింట్స్ కూడా మార్కెట్ కిందకు వచ్చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో వాచ్ అవుట్ ఫర్ ద లెవెల్స్. 23,100 కింద ఐ థింక్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 23,600 ఆర్ 700 దాటింది అంటే కనుక ఐ థింక్ 2 week హై ఏదైతే ఉందో 24,100 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరీ టిపికల్ ఈ వారం ఇండివిజువల్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఏ సెక్టర్ ఇట్ డెంట్ డూ వెల్ అని చెప్పాలి. సో మీకు గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోర్ దాన్ 1% గెయిన్ అయిన కాంపోనెంట్స్ లో టైటాన్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం 4.54% పెరగటం చేసాం. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ అబౌట్ 3.7%, ఇన్ఫోసిస్ సర్ప్రైజింగ్లీ 3% పెరగటం చేసాం. కోల్ ఇండియా, ఎటర్నల్, ఇండిగో, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ అన్ని స్టాక్స్ కూడా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి బిట్వీన్ 1.5-3% పెరగటం చూసాం. ఇక మేబీ ఆటో నేమ్స్ లో ఐ థింక్ టాటా మోటార్ లాంటి స్టాక్, ఈవెన్ ఫార్మా నేమ్స్ లో సిప్లా లాంటి స్టాక్, బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి స్టాక్స్. సో ఆల్ సెక్టర్ గెయినర్స్ ఈ రోజు చూసాం. బట్ లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఎనర్జీ రిలేటెడ్ అండ్ కోర్ సెక్టర్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ మనకి కనపడింది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ ఎక్కడైతే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసావో ఎన్టీపీసీ 6.5% బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం. అదేవిధంగా అల్ట్రాటెక్ అబౌట్ 4.5% పడటం చూసాం. బజాజ్ ఫిన్సర్ అబౌట్ 4.5. అఫ్ కోర్స్ కన్స్యూమర్ స్టేపుల్స్ ఈ వారం వీక్ అని చెప్పొచ్చు. అదే సెక్టర్ ఇన్ఫాక్ట్ ఐటీ నేమ్స్ కూడా వీక్ అని చెప్పొచ్చు. టాటా కన్స్యూమర్, విప్రో, టీసీఎస్, అదేవిధంగా కన్స్యూమర్ స్టేబుల్స్ లో నెస్లే లాంటి స్టాక్స్, ఐటీసీ. ఐ థింక్ ఇండివిజువల్ బిజినెస్ హౌసెస్ లో రిలయన్స్ వీక్నెస్ కనపడింది. ఆటో నేమ్స్ లో ఐషర్ మోటార్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ మనకి వీక్నెస్ అనేది కనపడింది. సన్ ఫార్మా అండ్ బిఎల్ మెటల్స్ లో టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది మనకు కనపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి నిఫ్టీతో కంపేర్ చేస్తే. బికాస్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 54,116 దాని పైన ఆల్మోస్ట్ క్లోజ్ అవుట్ అని చూసాం 400 పాయింట్స్ పైన. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక మేజర్ జోల్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావటం చూసాం. సో ఓపెన్ 54,400 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 54,800 వెళ్ళటం చూసాం. దాని తర్వాత డిసైసివ్లీ 53,000 కట్ అవుట్ అని చూసాం. సో ఎప్పుడైతే ఆ 53,000 వచ్చిందో బుల్స్ అగ్రెసివ్ గా బ్యాంక్ నిఫ్టీని బై చేయడం జరిగింది. ఐ థింక్ మనకి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్ వాస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్. ఒక 80 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది ఫార్మ్ అవటం చేసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు జనరలీ నెక్స్ట్ వీక్ లో మార్కెట్ ఒక మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ అప్ మూవ్ కూడా ఐ థింక్ 2 weeks ఆర్ 3 weeks లో ఏదైతే ఉందో 55,536 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1,000 పాయింట్స్ వచ్చే వారం పెరిగే ఛాన్సెస్ జనరలీ ఉంటుంది. సో వీ షుడ్ వెయిట్, వాచ్ అవుట్. మన సీట్ బెల్ట్స్ పెట్టుకుని టైట్ గా కూర్చోవాలి. డెఫినెట్లీ డిప్స్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయొచ్చు. సో స్టాప్ లాస్ చాలా దూరం ఉంది కాబట్టి, అంటే 1,500 పాయింట్స్ ఉంది కాబట్టి ఈ వారంలో స్టాప్ లాస్ అవుతుంది. సో మేబీ ఒక 800,000 పాయింట్స్ పడితేనే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే అప్ సైడ్ కూడా మనం 1,000-1,200 పాయింట్స్ చూస్తున్నాం అండ్ లో సైడ్ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది కాబట్టి ఇమీడియట్ గా అయితే ఐ డోంట్ థింక్ వచ్చే వారం బ్యాంక్ నిఫ్టీకి గుడ్ రిస్క్ టు రివార్డ్ ఉంటుందని చెప్పుకోలేము. బట్ అగైన్ ఒక 1,000 పాయింట్స్ ఆర్ 800 పాయింట్స్ ఐ థింక్ గుడ్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు కొంటే కనుక అప్పుడు 400 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ మేబీ 2,000 పాయింట్స్ వరకు కూడా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొనే ప్రయత్నం చేయొచ్చు అక్కడ. సో ఈ వారం టాప్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఐ థింక్ ప్రైవేట్ నేమ్స్ లో ఉంది. అదేవిధంగా ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్
PSU నేమ్స్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక BOB, కోటక్, AU బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ యాక్షన్ మనకు కనపడింది. ఐ థింక్ లైక్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ ఇవన్నీ పెరిగింది. మన హైదరాబాద్ బేస్డ్ లారస్ ల్యాబ్ ఈ వారం ఇంకో 6% గెయిన్ అవుట్ అని చూసాం. సో స్టాక్ 1200 నుంచి 1450 ఎప్పుడైందో మనకి తెలియని కూడా తెలియదు, చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అండ్ ఐ థింక్ ఏ ఛానల్లో కూడా ఈ స్టాక్ గురించి అప్డేట్స్ రావట్లేదు. సో అందుకోసం మెల్లగా ఆల్మోస్ట్ 900,000 నుంచి 1400 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ ని వాచ్ లో అయితే డెఫినెట్లీ పెట్టాలి, ఎందుకంటే అన్ని టార్గెట్స్ రీచ్ అవుతూ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక గుడ్ కరెక్షన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు పిక్. అదే విధంగా కొన్ని నేమ్స్ లైక్ అదానీ సోలార్ ఎనర్జీ, వోల్టాస్, సమ్మాన్ క్యాపిటల్, కెనరా బ్యాంక్ ఇవన్నీ బిట్వీన్ 3 and 4% రిటర్న్ చేసాం. అండ్ మెటల్స్ ఈ వారం చాలా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాయి. సో వేదాంత, హిందుస్థాన్ జింక్ ఆల్మోస్ట్ 10% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ పాలసీ బజార్ అండ్ పతాంజలి, ఇరిడా, BHEL, అంబుజా సిమెంట్, నాల్కో, సేల్ ఇందాక అనుకున్న మెటల్స్ లో ఆల్మోస్ట్ బిట్వీన్ 6 to 8% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. ఇక ఆటో నేమ్స్ లో అశోక్ లీలాండ్ ఒక 6%, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ BSE, MCX ఇవన్నీ కూడా బిట్వీన్ 5 and 6% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. అనదర్ ప్లాట్ఫామ్ కంపెనీ పేటిఎం ఒక 6%. అండ్ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో శ్రీ సిమెంట్, రియాలిటీ నేమ్స్ లో లోదా, FMCG నేమ్స్ లో డాబర్ లాంటి స్టాక్స్ ఐ థింక్ మంచి సెల్లింగ్ కి గురాయని చెప్పాలి. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ F&O లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ గురాయని మనం చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. వచ్చే వారం మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.